నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఎల్లపూల రమణమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఇంటికి చేరుకున్న మృతురాలి కుమారుడు రమణమ్మ వంశంపై మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గోదావరికని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతురాలి కుమారుడితో మాట్లాడిన పోలీస్ కమిషనర్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నా లేక కేసుకు సంబంధించిన కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం గోదావరికని ఏసీపీ ఎం రమేష్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.